रमणः परमं प्रहृष्यमाणः निशीचरपति कंसें विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति ॐ तत्सत् सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके नारायणी नमोस्तुते అప్పుడే అమ్మ పూజ కూడా అయిపోయింది ఆరే కదా అయింది మావయ్య నువ్వెప్పుడు వచ్చి పడుకున్నావు ఇక్కడ అక్కడ పడుకుంటే మీ అమ్మ ప్రాణం తీస్తుందని ఇక్కడ పడుకుంటే నువ్వు నా ప్రాణం తీస్తావేంట్రా కాసేపు రాయిగా పడుకోలేరా అక్కడ అమ్మ పూజ అయిపోయింది వెళ్ళి స్నానం చేయి స్నానం చేయక్కర్లేదురా స్నానం చేసి వచ్చా అని చెప్పడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది కరెక్ట్ గా హార్ట్ ఇచ్చే టైం అక్కడికి వస్తాను అందరికి ఇక్కడ పడుకొని ఏంట అమ్మ చెప్పండి సకల దురితోపశమనం సమస్త వ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం. ఏంటి ఏమిటో వాసన వస్తుంది? నాకేమనిపించట్లేదే. ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమనమ్మా? అయినా స్నానం చేయకుండా హార్ట్ అద్దుకోవడానికి ఎవరు వస్తారా? నీలాంటి బుద్ధి తక్కువ తప్ప. తప్పిపోయిన నా మరదల మీద మా మబ్బులు నేను ఎప్పుడో చేసినా. ఇంకా నా వంటి చూస్తావేంటి? ఇదిగో ఆడి కాళ్ళకు చూడు, ఏ పేడో పెడకో తప్పించుంటాడు వెధవ. అమ్మా తప్పిందమ్మా, క్షమించమమ్మా నీ బాధ్యను. అదేంటి నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ముందు స్నానం చేసి రండి. నీ టెక్నిక్ ఏమైంది మావయ్య? ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్తుందా? అయితే ఇవాళ అసలు నేను స్నానం చేయను. ప్రసాదమే కాదు, కాఫీ, టిఫిన్, భోజనం ఇలాంటివేవి ఇవ్వడం. పచ్చి మంచినీళ్ళు కూడా. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకునే ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. నిర్మబాద్ నిర్మబాద్. ఏంటమ్మాకమ్మా కొండ బరువుగా ఉందంటే సాయం పట్టమంటావా? సాయం పట్టే వయసు తాకెక్కడ ఉంది బాబు, తాది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత డబ్బు కొట్టావా? ఇంకా నయం చెంప పగలగొట్టలేదు. ఈ నారాయణమూర్తి అంటే ఎవరుకున్నావు? ఈ చుట్టుపక్కల 4 పరగణాలకి నవమన్మధులు అంటూడని పేరు. అదేం కాదు, పసలేని నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికైనా కాడి పైకి ఎత్తుకుని ముళ్ళుగాల పుచ్చుకున్నానంటే చీరంతా బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు గాని పదమాయా పద పద. ఏంటా రాజ్యం, రాత్రి కూడా మీ ఆయన తాగొచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మనమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను ఫస్ట్ పడుకోబెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదక్క. మీకెంత వయసు వచ్చినా ఇట మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటకు వయసు ఎందుక? తొందర పడిగానండి కానీ ఆ కాయలకి 75. ఏమండి 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలే పెడుతున్నారా? ఏంటి? లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని. చాలేదు నీ బతకాలం. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేయకుంటాను కాబట్టి 72, 73. పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ. నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసేంటి? మన పని చేయకుంటాను. ఒరే బుజ్జి, నీకోసమేరా. చూడు అబ్బబ్బా, ఎండలు ఎలా మండిపోతున్నాయో. పొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు. నల్లబడి ఏమిటి అలా చూస్తున్నావు? బొండలేరు ఎలా బొండలు? నీ కళ్ళల్లో కాకులు పడవా? అందరి కళ్ళు నీ మీద ఉన్నాయి. పొడుగు చాటే పద బాబు. నాకెండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదగిచ్చి పంపించదు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి, నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు బొచ్చొద్దు కానీ. పర్వాలేదంటావా పిన్ని? కంగారు పడకమ్మా, ఆ టైంకా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. నా బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడు, వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో. ఉండదా మరి, కంటి బిడ్డ కదమ్మా, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలా. ఏంటో కట్టాలని సాలచమ్మ గారికే వస్తాయి,
ఏమ్మా విశాలాచమ్మ, అల్లుడికి ఎలా ఉంది? అల్లుడేమిటి అల్లుడు? నీకు 1,00,000 సార్లు చెప్పాను, వాడు నాకు అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. గుడికెళ్ళేమ్మా, ఊరికే అన్నాను. ఏం జరిగింది? మన అబ్బాయి కాల్లో రేగుముళ్ళు విరిగిందండి. జరగకూడదు ఏదో జరిగిపోయిందని గుండెలు పగిలిపోయాయి. వారిని అమ్మ ఏదో పెద్ద సులం దిగబడినట్టుగా ఏమిటి హడావడం తాను? ఆమెకి లేకపోతే అయిపోయింది. నీకైనా బుద్ధి ఉండక్కల. పక్కింట్లో ఏదైనా జరిగిందంటే చాలు కొంత నా దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఏడుపులు వేసుకుంటూ వాలిపోవటమే. పడవతలకి అవతలకి పడి ఏమిటో ఇదంతాను కన్నడయ్య పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చారు. మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు ఏమిట్రా? ఇంత ముల్లీరు కింద పెద్ద హడావుడి చేస్తున్నారు. అది కాదు మావయ్య, అభిమానం పంచడం అమ్మకి ఇష్టం, దాని అందుకోవడం నాకు ఆనందం. ఆహా, మరి ఇంకే ఇప్పుడు బాగా ముల్లీరికి బాధపడ్డాడుగా. అభిమానంతో కాఫీ పెట్టరా, అభిమానంతో తాగుతాడు. చాలండి సంబడం. కాఫీ ఏమిటి, పాయసమే తీసుకొస్తాను. మంచమ్మ. రై, నీకు పాయసం కన్నా తీయటి వార్త చెప్తాను, విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి. ఏమిటి మావయ్య అది? నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? ఇదిగో ఆర్డర్స్. ప్రతి చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాడు విశాల. ఇది చిన్న విషయం కాదనుకో, అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దుల మొగుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. మీరేం చెప్పొద్దు, నేనే విన్ను. ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను, కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో అని డబ్బులు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకెంత గర్వకారణంగా ఉంటుంది. మీకు గర్వంగానే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఎంత తక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టు తిరగాలి. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా. మరీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నావు విశాల. పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడన్నాడా? వాడు ఎందుకంటాడు? ఎంతోసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు. మరి ఇంకే మానేమనండి. నిజం చెప్పాలంటే నా బిడ్డని నా నుంచి మీరే దూరం చేస్తున్నారు. అవును, నేనే వాడిని నీ నుంచి దూరం చేస్తున్నది నేనే. అసలు వాడిని ఉద్యోగానికి అప్లై చేయమన్నది కూడా నేనే. మీరా? అవును. ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు, మునసబు గారి మేనకోళ్ళు, చౌదరి గారి పెద్దమ్మాయి, రెడ్డి గారి ఆఖరు కూతురు ఒకరేమిటి వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాడిని ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు, గేలాలు వేస్తున్నారు. వాడు ఇక్కడే ఉన్నాడుకో ఏదో ఒక రోజున మనకు తక్కకుండా పోవడం ఖాయం. అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాడిని నీకు దూరంగా పంపిస్తున్నాను. ఇక కాదులేవనుకో నీ ఇష్టం. చేతనైతే అందుతుందిరా అన్నాల పండు పైకి గబగ
అబ్బబ్బా చెట్టు మీద ఊపుతుందిరా జబల్పూర్ శంఖిణి మొగల్పూర్ లంకిణి ఎదరకొస్తా చూసుకో అదరకొడతా కాసుకో పిల్ల పిల్ల తొక్కుడు బిళ్ళ ఆడిస్తానిక చూడే మళ్ళ అల్లి బిల్లి అందాలమ్మా ఐసా పైసా తేలాలమ్మా సులభాటం తీసేయనా నీ ములుకంతా బలకయ్యనా ములుకర్ర పట్టించనా నీ తల తిక్కటించెయ్యనా అరే భళాభళి ఒకే కథకళి చలాకిగా ఆడే చక్కరకెళి నీ దెబ్బ ఆ తుక్కల్లో స్వర్గం చూపించనా అబ్బడి బొప్పాయి పండురా ఈ జోగుమాడ ఆరముంకిపోయి ఉందిరా పిట్టగోడ ఎక్క మందిరా కాలి రంగ చెట్టు మీదే ఊపుతుందిరా చేతి కంది దూరం ఉందిరా చేతనైతే అందుతుందిరా అందాల పండు పైకి గబగబమని ఎడబాతరా అబ్బడి బొప్పాయి పండురా ఈ జోగుమాడ ఆరముంకిపోయి ఉందిరా అబ్బడి బొప్పాయి పండురా నా రామిరన్న ఆరముంకిపోయి ఉందిరా ఏమిటి విషయాలా ఏమండి ఏమైంది ఏమండి మన అబ్బాయి ఈ మోహిని పిశాచాల ముందు ఈ ఊళ్ళో ఉండే కంటే లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ పట్టణంలోనే ఉండేవండి ఏమంటారు అలాగా అలాగే చూడు బుజ్జి మీ ఆఫీసు వాళ్ళతో ఇవాళే చెప్పు రోజు పొద్దుటే మా ఊరు నుంచి వస్తాను సాయంకాలం అయ్యేసరికి మా ఊరు వెళ్ళిపోవాలి అని ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను చెప్పేశారా చూడు పట్టణ అమ్మాయిలు చాలా దురుసుగా ఉంటారు ప్రేమ గీమని వాళ్ళు వెంట పడకు ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను చెప్పేశారా చాలా బాగా చూడు బుజ్జి కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు పోంచే నాయనా ఆ విషయం మాత్రం నేను చెప్పలేదు ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు అవన్నీ ఆడవాళ్ళు చెప్పాల్సిన విషయాలు ఒరే బాబు నువ్వు వెంటనే బయలుదేరు లేకపోతే వచ్చి వస్తుంది పద పద ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో వస్తానమ్మా వస్తామాయా అలాగే అలాగే చెప్పండి చెప్పండి మర్యాదగా చెప్పండి ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్ నాకేమీ తెలియదు అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్ చూస్తున్నారుగా నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త చెప్పండి నిజం చెప్పండి ఎవరు తీశారు నేను తీసా సార్ నేను తీసాను సార్ నేను తీసా సార్ సైలెన్స్ ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకున్నాం సార్ అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందని ఎలికిని పెట్టినట్టుగా ఆఫ్టర్ ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే సెలవు కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. హెడ్డు నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్ హలో ఆహా అలాగా సార్ 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 కొంచెం రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటరా? మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూల్ చేస్తారంటరా? రే ఈసారి అదే ఉంగరం నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఎలా అయితే మాకు పనే ఉందిరా చెప్పండి. హెడ్డు అయ్యా నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా
చెయ్యని నేరాన్ని చేశాము అని ఒప్పుకుంటారంట తలమాసారా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తిండం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. గుడ్ మార్నింగ్ సార్. సర్లే, ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్ లోనే ఎస్ఐగా జాయిన్ అవడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో, నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు, నీకు చిన్న మాట చెప్పాలి. నా కింద పనిచేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త శుల్క గారు, నా పైన పనిచేయడం చాలా కష్టం. అది నిజమే. సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు. మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే. మీరు జోకులు వేస్తుంటే మా ఆవిడ గుర్తుకొస్తాం సార్. నువ్వు రేగిపోతున్నావు సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, ఇవాళ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కల కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అది భామలాగా లేదురా, బామ్మలాగా ఉంది. కాదురా, ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది. ఎవరా నువ్వు? దుడ్డు కర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చాను రా. అంటే టీచర్వా? కాదురా, వాచర్ని. మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని. సినిమాలో చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేనేమైపోయాను. మీ నేను జన్మలో మర్చిపోలేవండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ. మైనే ప్యార్ కియా. ఏంటిది? నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు. అందుకేగా ఇంత చక్కటి సెటప్ ఏర్పాటు చేశావు. ఏంటి మీరు అనేది? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి బంపర్ ర్యాక్ కొట్టాలి. పట్టుకోండి. పిచ్చిగా ఉందా? నేను ఎవరో తెలుసా? ఈ ఊరి ఎస్ఐని. ఓకే, వస్తాను. బాయ్. See you. నిన్ను ఉత్తినే బావా అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనాకులర్తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా. నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుని కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నారు కదా? ఓ, భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చెట్టు తరివినాయి, అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏమైనా చేస్తా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు చంపరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోరా? అదేం అక్కర్లేదు గాని, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను, బావా పవర్ ఏంటో చూపించగలను. ఓహో, స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరప్రసాద్ పీడి.
పీడి అంటే? అరే పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి, అది నీ బాధ్యత. బాధ్యత? రోజా పైకి వస్తాడు కదా? వస్తాడు. ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే. అమ్మో, మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా తలకెక్కు, గట్టిగా పట్టుకో. ఎంత బ్యూటిఫుల్ పే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో మురళీ శంకరం, రావయ్యా కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివే సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకామ్ ఫస్ట్ క్లాస్ సార్. వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా. నువ్వు కూర్చో చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోండి. చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నేర్పడానికి కాదండి. శబాస్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయికి ట్యూషన్ చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. నమస్కారం అండి. హలో హీమాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి. అయ్యో, కూర్చోండి. మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిట్రా పొద్దున్నే ఆవరం దాకొచ్చిన లాగా ఆ మొహం ఏంట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిచిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లరలా గుండెల మీద ఆడుతుంది. ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపయోగం ఏదనంటే చెప్తారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా? రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నంగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో, గుమ్మడికాయ లెక్కన ఊరిందో. ఎట్లా చెప్పాలి దొరా? అది నిజారా? పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుకోరా. నా మరదలి అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? పక్కింటి పంకజం చేరా? నీకెట్లేరక వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేండే గారు, అమ్మగారు గంత దూరంకి అభిమానంతో తెస్తే కాడ పెట్టండి. అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? చేతులకి ఏం కాలేదే. అమ్మో, అయ్యగారి చేతులకి ఏదో అయినట్టున్నా. ఏమైందండి చేతులకి? ఏమి కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి ఎందుకు పెట్టుకుంటున్నారండి? అలా తింటే పోజు బాగుంటుందని పెట్టానే. పోజు బాగుంటుందనా? సరదాకి. సరదాకా? అదే తమాషాకి. తమాషాకా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారలు. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీపు అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రానికి చెప్తా. ఆ క్రాక్ మాస్టర్కి ఎవరు భయపడతారు? ఏంటి, మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ వట్టి గొంగళి పురుగు. మా డాడీ గొంగళి పురుగా? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ
ఒక్కటి ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు ఎక్కడా ఎవరికో చెప్పనిప్పుడు ఎంతగా ఆపినా ఆగనిప్పుడు తప్పే కాదిది ఇస్తే మంచిది దాచుకుంటే ఊరుకోను ఒక్కటి ఒక్కటి వట్టి మాట లేక ఒక్కటి చచ్చితే ఆగలేవు నువ్విక గుండెలో కోరికై గంట కొట్టక మాటతో తీయగా మంట పెట్టక తోటి కానుక ఓకే పెళ్లి దాకా మత్తు కళ్ళ ఒయ్యారి హత్తుకుంటే ఓసారి గమ్మత్తుగా ఉంటది నా చన్న చెక్క గుమ్మెత్తి చుమ్మంటది చలాకి పిల్ల చేప కళ్ళవా తీరాలి రోజు నాలోనే మోజు ఒక్కటి ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు ఆగలేవు నువ్విక ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు మాటతో తీయగా మంట పెట్టక తప్పే కాదిది ఓకే నేనిక దాచుకుంటే ఊరుకోను సోకులమ్మ నాజుకు రాసుకుంటే కాసేపు సిగ్గమ్మ కుర్రంటది కుర్రాడి తోడు ఆ పైన బాగుంటది ఒక్కసారి ఒప్పుకుంటే పగల వెంక నన్ను అందుబాటులోకి వచ్చి ఆపబోకు నన్ను చేయాలి చలాకి బండి కాడ గులాబీ పెదాలి ఇవాళి సందకాడ తప్పదింక నీకు నాకు ఒక్కటి ఒక్కటి వట్టి మాట లేనిక ఒక్కటి చచ్చితే ఆగలేవు నువ్విక గుండెలో కోరికై గంట కొట్టక మాటతో తీయగా మంట పెట్టక తోటి కానుక ఓకే నేనిక ఆగబోయి పెళ్లి దాకా ఒక్కటి ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు ఎంతగా ఆపినా ఆగనిప్పుడు తప్పే కాదిది ఇస్తే మంచిది దాచుకుంటే ఊరుకోను ఎవరెతను ఆ ఫ్రిడ్జ్ తిప్పేయండి ముందు ఫ్రిడ్జ్ తిప్పేయండి తిప్పేయండి సార్ తిప్పేయండి బాబు తిప్పేయండి వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా పట్టించుకోకపోవడం ఏమిటి బాబు ఇన్స్పెక్టర్ లగైతు ఎస్పీల వరకు కూడా 6 నెలలు కష్టపడి పట్టుకుంటే 6 గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్ దాంతో డిపార్ట్మెంట్ కి విసుకొచ్చి వదిలి అవతల మారేశారు ఐ సీ ఎక్కడ్రా మీ బాస్ పోలీస్ స్టేషన్ కుడి ప్యాకెట్ లోను పోలీసులు ఎడం ప్యాకెట్ లోను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా ఎక్కడో చెప్పాలట్రా దారి చెప్పొచ్చావు తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకో రాస్కల్ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా మీ బాస్ ఎక్కడ ఉన్నాడో చెప్పరా చెప్పరా చెప్పు మీ బాస్ ఎక్కడ అక్కడ
కూడా పెట్టకండి ఈ రాజకీయాలకి. సభాష్ మురళి, సభాష్. ఇన్నేళ్లు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పేపర్లో నీ పేరు చూసి మీ అత్తయ్య పొంగడంలా పొంగిపోతుందరా. మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరే గాని అలా ఒంటరిగా దిష్టి తీస్తారా? పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఏమిటి, ఏ సమయానికి ఏం చేయాలో నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదిర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా? బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావునా? అదేం కాదులేవే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడేమైనా ఆడపిల్ల కంటే సిగ్గుపడ్డానికి కాస్త బుద్ధి చెప్పి పంపించగా. సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే అలా అన్నారు, బాగుంది. అదేమిటి మావయ్య వెళ్తాడంటావేంటి? ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి. ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది. ఆవిడ బూటు కనిపెట్టి కొట్టాలి. పెళ్లి చూపులకు వెళ్ళదా? నీకెత్తున వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. పెళ్లి పని కాయా పండా? పండే, పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా? విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు. రాయుడు గారింట్లోంచి లేకదోండ లాక్కొచ్చినట్టు నాకు రావాల్సి వచ్చింది. మా బుజ్జే, మా తండ్రి. ఎరా, పిల్లని బాగా చూసావా? నీకు నచ్చిందా? ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి, వాడిది నా పెంపకం అండి. చూసారా, నా మాట దేవదాటాడేమో. చూడండి, మీరు వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురండి, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో నీతో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు అమ్మాయిది కుజదోషం అని చెప్పు. కుజదోషం? ఏం దోషం అన్నారు? కుజదోషం. కుజదోషమా? ఏమండి, మనకి సంబంధం వద్దండి. సరిపోయింది. వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావేంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారో చెప్పు. ఎవరు పట్టించుకుంటారో లేదో నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజదోషం ఉన్న పిల్లని కుజదోషం ఉన్న పిల్లాడికి ఇచ్చి చేయాలి. లేకపోతే ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోతారు అంట. అబ్బా రామరామ, ఏమిటండి ఆ మాటలు? మనకి సంబంధం వద్దనే వద్దు. బుద్ధితో నేను చెప్తాను. ఇదిగో నా మాట ఏం మాట్లాడకండి. ఇవన్నీ ఫస్ట్ నైట్ తోనే ప్రారంభం. టిఫిన్ పెట్టాను, ఈ టిఫినే కావాలి. ఏంటి అది? ఏంటి? అదే ఏం లేదు సార్, మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది, నేనేమో టిఫిన్ కావాలంటున్నాను. కథలు చెప్పబోక, ఎదురకుండా కనపడుతుంటేను వ్యవహారం చాలా ముదిరిపోతుంది. ఇంకా లాభం లేదయ్యా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే. పదా, మీ ఊరిలో పెద్దలతో మాట్లాడదాం. అయ్యో, అప్పుడే అంత పని చెప్పండి సార్ ప్లీజ్. మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం. మీ అమ్మగారికి మూడొచ్చే లోపల మీకు మూడొచ్చిందనుకో, మా కొంప పురుళ్ళ ఆసుపత్రి అయిపోద్ది. అయినా ప్లాన్లు వేయడంలో నన్ను మించిన పోలీసుడు ఎవడు ఉన్నాడయ్యా? వెళ్ళాం పదా. అప్పుడే వద్దు సార్ ప్లీజ్, నా మాట వినండి. వినాలయ్యా, ఎందుకో తెలుసా? అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ లోపల మీ పెళ్లి జరిగిపోవాలి. అట్ట కాదనుకో, అమ్మాయి అక్కడ, నువ్వు ఇక్కడ. నీ దగ్గర నుంచి పుత్రాలు, ఆవిడ దగ్గర నుంచి కన్నీరు, మధ్యలో మేఘ సందేశం. నా వల్ల కాదయ్యా, డోరు మోగిపోవాల్సిందే. వెళ్దాం పదా. ఏంకి దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది? నీ గోకుటనా మొక్కజనకంకి జప్ప జప్ప నూకు. ఏందయ్యా నూకేడి? ఇది ఏమన్నా బాదం పప్ప? అడ్డదిడ్డంగా నూకితే చేతులు మండ. గిట్ల గిట్లనే దబ్బర కానీ గట్లా. ఓయ్, తినే మిరపకాయలను చెప్పుల కలతో దొక్కుతున్నావు. నీ కాళ్ళలో నా ముళ్ళు కట్టబడ కిందికి దిగు. ఏమ్రా తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా, సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింత పిక్కలడుగు నాకే మెరక. మిరపకాయలు దొక్కుతున్నావు అంతా కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా, తమరే కదా విశాలక్షి గారు. అవును. నమస్కారం. నా పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ గట్ల చెప్పరాదు. మిరపకాయలు దొక్కుతావేంది? 5 10 అడకపోనికి వచ్చిందమ్మా. నా ఫేస్ చూస్తుంటే
అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తానంటరా? అవు మళ్ళా ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. అబ్బా, ఈ మిరపకాయలు మిరపకాయలు కొనేవారు? కాదండి, అమ్మేవాడిని. అదే కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా, ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు, చీరకో సారికో సాయం చేస్తాను. ఆమె చెప్పింది కదా, అప్పుడు కనిపించండి, వెళ్ళండి. అవునోయ్, సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు, మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే విజయం గురించి. బియ్యమా? నాతోనా? నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చాసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటంటే ఆవిడ వంట? ఒక్క నిమిషం అలా కూర్చోండి, మీతో ఒక్క మాట. పిచ్చాసుపత్రి నుంచి ఏమిటండి? అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా? అన్నీ అంటలేదు, ఆయన అంటున్నాడు. ఆ పిచ్చివాడేదో వాగుతుంటే అటు మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విషయాల, ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు. ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఏమండి, ఆ. వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ ఈ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చివాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్ట్ 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 కరెక్టే కదా? కరెక్టే, కానీ ఎందుకని ఇంకొకసారి ఆలోచించటం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే. యాదు సమజైందమ్మా, చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు, అరే నడువు అంటుంటే నా ఒంటి మీద చేస్తా ఉంటారా? ఏం? నేను మఖా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. కాలేవయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది, వెళ్ళు. అరే నడు. నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతనే కదా. తుమ్ము తుమ్మంటుంటే ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాసాస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని. ఏడవకమ్మా, ఆవిడ గారు కాదన్నంత మాత్రంతో ఈ పెళ్లి ఆగుద్దా? బాజా భజంత్రీలు మోగించి ఈ మెల్లో తాళి కట్టించి ఆ విశాలాక్షి ఆట కట్టించకపోతే నా పేరు కాదు. రండి బాబు గారు రండి, ముహూర్తం టైం అయిపోతుంది. ఇదేంటి సార్, మీ అమ్మాయి పెళ్లి మీరు జరిపిస్తున్నారు? ఏంటా పిచ్చి ప్రశ్న? నా కూతురు పెళ్లి నేను చేయకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారా? అది నా కన్న కూతురు, నాకు నచ్చిన వాడికి చేస్తా. అనగా నువ్వే రోజా? మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్, పెళ్లి చేసుకున్నాను కదా సార్, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. ఫ్లాష్ బ్యాక్ వద్దు. భద్రాచలం వెళ్లే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. ఓపుకుంటే 2 అక్షంతలు వేసేళ్ళు. అలా జరగడానికి వీలేదు, నా పెళ్లి రోజుతోనే జరగాలి. ఇదిగో సొల్లు కబుర్లు చెప్పద్దు. నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తాన్ని దాని మెల్ల తాడి కడతావా? చెప్పు. ఇదే పందితో పెళ్లి జరిపిస్తా. కాదు, మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి, మా ఊరు డ్రిల్ మాస్టర్ గారి దగ్గర రిహార్సల్ చేసి రావాలి, అది పిచ్చి పిచ్చి సమాధానం చెప్పావంటే అడుగో ఆ పిచ్చోడి చేతిలో తాళి రెడీగా ఉంది, కట్టించేస్తా. తిరిగి పండులాగా నువ్వు తలంచుకుని వెళ్ళిపో. ఇదే మీ నిర్ణయమా? ముమ్మాటికి ఇదే నిర్ణయం. ఇదిగో పంతులు గారు, ఆ తాళి కట్టే మంత్రం త్వరగా చదువుతారా, నన్ను చదువుకోమంటారా? చదువుతానండి. చదవయ్యా. అదనమాట. ఎవరు నువ్వు? మావయ్య, నా ఎంకే నాకు పెళ్లి జరుగుతుంటే మధ్యలో వీడెవడు? అతనే అసలు పెళ్లి కొడుకు, నువ్వు తోడు పెళ్లి కొడుకు. తప్పుకో ఏంటిది? ఎలా ఉందిరా? నాకంటే బెటర్ పేరు. విష్ బెస్ట్ ఆఫ్ లక్. శభాష్, ఇప్పుడు నాకు నచ్చావయ్యా. పేడండితే పెడకవుతుంది, ప్రావ ముదిరితే పెళ్ళి అవుతుంది అన్నారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం, చూసుకో.
అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా చిట్టి గాలి కొట్టిపాయే గుట్టుమట్టు తట్టి తుమ్మెద అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా కుంటే గులాబీ పువ్వా ఉయ్యాలలుగా నివ్వా ఆ కన్నె తోటలో పదవే చెలియా పడని గడియా అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా రంగేళి రసగుల్లా వచ్చే ఏడాది కల్లా ఓ బుల్లి నెట్టుకో అబ్బాయంగా ఉంది రబ్బాకుండేది కొమ్ము దెబ్బ పక్కలు పట్టుకో తిండో పండో అదివ్వమంట కాస్తో కూతో సైడివ్వమంట ఎక్కిందే ఏదో పిచ్చి బచ్చో వెళ్ళవులే బుచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా పూజ దోషం లేదా? లేదమ్మా, ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా? ఏమండి? ఎవరో అన్నారు. ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు. అన్నయ్య గారు, ఈ పెళ్లి అయిపోయినట్టే. మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే తొందరపడకు, దోషం లేదని మనకి ఇప్పుడుగా తెలిసింది. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి? మనకేమైనా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం. మరి వాడికి ఆ పిల్ల ఎప్పుడో నచ్చిందాయే. ఇంకా ఆలోచన దేనికి? మురళిని పిలవండి. మురళి, మురళి. వాడు వాడు లేడు. ఇందాకగా బాత్రూమ్ లో ఉన్నాడన్నారు, ఇప్పుడు ఏమయ్యాడు? రాత్రి ఇంటికి వచ్చినట్లేడు. అన్నయ్య గారు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్నంలో కదండి, ఏదో ఇబ్బంది అయ్యి. అవునులేండి, ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే చెప్తున్నాను. ఏమండి, మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి. అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అమ్మా చెల్లెమ్మ, ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా. విశాల, ఒకసారి వెళ్ళరా. ఎక్కడికండి? అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం లేదు. మీ పిల్ల నచ్చిందని వాడేగా స్వయంగా నాతో చెప్పాడు. నీ మాట కాదనలేక వాడు అలా చెప్పాడు. వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా? మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు. మీరు కూర్చోండి అన్నయ్య గారు. ఇంకా కూర్చోవాలా అమ్మా? కూర్చోండి. ఈ విషయాలు ఈ మాట అంటే మాటే. నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు. నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు. అడుగో, మా మురళి వచ్చేశాడు. మా అబ్బాయి చేత చెప్పిస్తాను. రా మురళిరా. ఏమిటమ్మా? రాయుడు గారు అమ్మాయి
నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు, వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? కాకినాడ రాయుడు గారు, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా? పెళ్లి చూపులకు వచ్చారా? అవును, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా? అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా. లేదమ్మా, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక. అదే మురళి, నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు ఆడడం మొదలు పెట్టావా? సరే, జరిగిందేదో జరిగింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఇవాళ నిస్తార్థం. అది కాదు, ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా నేను ఏమిటి, ప్యాంట్లు చొక్కాలు అవసరం లేదు, సాంప్రదాయబద్ధంగా పట్టు పంచి కట్టుకుని లాచి వేసుకుంటా. అది కదమ్మా, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. అయ్యో, నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? వస్తానమ్మా విశాలమ్మ, పెంపకం చాలా బాగుంది. రావయ్య. అయిపోయింది, అంతా అయిపోయింది. డాక్టర్ గారు, పరిస్థితి ఎలా ఉంది? మ్యాసివ్ హార్ట్ అటాక్, అబ్జర్వేషన్ లో ఉండాలి. మళ్ళీ స్ట్రోక్ రాకపోతే ఏం పర్వాలేదు. వెంటనే ఈ మందులు తెప్పించండి. మావయ్య, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. వద్దు, నేనే తప్పించుకుంటాను, నువ్వు వెళ్ళిపో. మావయ్య, అవునరా, అది కళ్ళు తెరిచి నిన్ను ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది, నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బ్రతకలేదురా. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి వెళ్ళి. మావయ్య లేదురా, దాని ఆరోగ్యం కుదరపడ్డాక అన్ని నేను సర్ది చెప్తాను, అప్పుడు వద్దు కదా. నువ్వేమి దిగులు పడకు, వెళ్ళి. అది కళ్ళు తెరిచి నేను ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది, నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బతకలేదు. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి. అత్తయ్యకి ఎలా ఉందండి? ప్రమాదం తప్పింది. ఏదేమైనా అమ్మకి ఇలా జరగడం నా దురదృష్టం. దురదృష్టం మీది కాదండి, నాది. అమ్మ ఆవు అని 1వ తరగతి పుస్తకంలో చదువుకున్నానే కానీ అమ్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీరు మీ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడల్లా పెళ్ళయ్యాక ఆవిడ నాకు అత్తయ్య కాదు అమ్మ అవుతుందని ఆశపడ్డాను. అలాంటిది పెళ్ళవగానే ఆవిడ మీకు దూరం చేసిన పాపిస్తుందని అయ్యాను. చిచ్చి, అవే మాటలు రోజా, ఊరుకో.
ఈ రోజే మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళచ్చు. బట్ అయిన దానికి కాని దానికి ఆవిడ ఆవేశం తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు 1 నెల రోజులు వాడిన తర్వాత చెకప్ తీసుకురండి. అలాగే డాక్టర్. డాక్టర్, నథింగ్ టు వరీ, షీఈ్ ఆల్ రైట్. ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో డాడీ, మీరా? బాగున్నారా? ఏమి బాలేదమ్మా, భద్రాచలం వచ్చిన దగ్గర నుంచి మలేరియా జ్వరమే. అరే నీకు బాగాలేదని ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా డాడీ. అందుకే ఫోన్ చేయలేదమ్మా. నువ్వు ఆడపిల్లవి, ఈడపిల్లవి కాదు. అవేం మాటలు డాడీ? వద్దమ్మా, అల్లుడు గారు ఒక్కళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఆయన ఏమనరు, నేను నచ్చ చెప్పొస్తాగా. ఇదిగో హలో, ఏమిటా విశాల, ఏమిటి ఆలోచిస్తున్నా? లోపల పద. అమ్మా, ఆటల పోటీల్లో కూడా గెలుపునాదే. నా బంగారు కొండ, పెళ్ళే ముందే దీవించి చెప్పాను కదరా పోటీలో నువ్వే గెలుస్తావని. అందుకే మా అమ్మ దీవెన లేకుండా నేను ఏ పని చేయను. ఈ అమ్మకు తెలియకుండానే నువ్వు అనుకున్నది చేసేసావు. విశాల, విశాల, ఏమిటి పరచాను? కాసేపు పడుకుంది గారి. మంచినీళ్ళు తీసుకొస్తాను, అలా పడుకో. యాదయ్య, యాదయ్య, చిన్నబాబు, అమ్మగారి కోపం ఎంతసేపు ఉంటది? ఒరిగడ్డి మంట లెక్కన భగ్గుమంటది, తీరంతలో చూస్తున్నారు పోదు. ఏడవకుండా చిన్నబాబు, ఏడవకుండా. అమ్మా, యాదు, చెన్నయ్య గారు ఎలా ఉన్నారా? అమ్మ ఎలా ఉందని అడిగారా? నేను చచ్చానో బ్రతికానో కూడా అడగలేదా? నా పిచ్చిగాని వాడెందుకు అడుగుతాడు రా? నేను నా గుండెల్లో పెట్టుకుని పెంచాను రా. నా గుండెలు బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదండి. ఆయన గారికి ఇప్పుడు బెల్లం వచ్చిందిగా, ఆ బెల్లం ఆ కొంగు ఉంటే నేనెందుకు? అమ్మెలా ఉందో, ఏమైపోయిందో ఒక్కసారి వెళ్ళి చూసుద్దాం అనిపించిందా వాడికి? ఎందుకు అనిపిస్తుంది? నేనే కన్న తల్లిని కాదుగా, పెంచిన తల్లిని, పుట్టి పెంచిన తల్లినేనండి. కరెక్ట్ గా చెప్పావే, నువ్వు పెంచిన తల్లివే, వచ్చి పెంచిన తల్లివే. కన్న తల్లివి కావు, కావు, కానే కావు. కన్న కడుపు అయితే, నిజంగా పేగు తెంచుకు పుట్టిన బంధమే అయితే, బిడ్డ తప్పు చేసినా ఏం చేసినా చివరకు హత్య చేసి తిరిగి వచ్చినా ఆ కడుపులో దాచుకుంటుంది. దాన్నే కన్న ప్రేమ అంటారు, ఆమెను అమ్మ అంటారు. నిజానికి లోకంలో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. కానీ ఇక్కడ అది లేదు, ఇది లేదే. ఏదో వాడు తనకు నచ్చిన పిల్లలకి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు, తప్పే. అంత మాత్రాన గుండె నొప్పులు తెచ్చేసుకుని ఎదుటి వాళ్ళ గుండెలు బద్దలు కొట్టేని ఇలాంటి వాళ్ళను అమ్మ అనాలో అమ్మోడనాలో నాకు అర్థం కావటం లేదు. చూడవే,
వాడిని చూడలే. వాడి మొహంలో కత్తి పెట్టుకుని నిద్రపట్టుందా? చెన్నయ్య గారు లేని ఇంట్లో నేనే ఉండలేకపోతున్నాను, అమ్మగారు ఎలా ఉండగలుగుతున్నారని ఒక్కసారిగా అదే 1000 సార్లు అన్నాడే. వాడికున్న మనసు కూడా నీకు లేకపోయిందే. ఏమన్నావు? వాడికి నీ మీద ప్రేమ లేదా? ఎలా అడగలిగేవే అమ్మాట? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఎంత విలవిల్లాడిపోయాడో, నీకు ఎన్ని సేవలు చేశాడు. మా అమ్మ క్షేమంగా ఉండాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాడు. హాస్పిటల్లో నీకు స్పృహ రాగానే వాడు నీకంట పడకూడదని హాస్పిటల్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెట్టేశాడు. నీటిలోంచి బయటపడేసిన చేపతలలాగా వాడెంత గిలగిల కొట్టుకున్నాడు నీకేం తెలుసు? ఎంతసేపు నీ అభిమానం, నీ పిచ్చి ప్రేమ, నీ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడమే తప్ప వాడి ఇష్టాయిష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? లేదు. ఎందుకంటే నువ్వు వాడి కన్న తల్లివి కాదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నేను కన్న తల్లిని కాదు కాదు కాదు. కానీ ఈ తప్పంతా నాది కాదు, మీది. మీదే. మీరు కన్న తండ్రి కాదు కనుకే ఇన్నాళ్ళు చేతులు కట్టుకుని నోరు మూసుకుని కూర్చున్నారు. ఇదే నిజమైన తండ్రి అయితే అమ్మగారిని కూడా చూడకుండా ఈ ఇయర్ 4 తగిలించి చిన్నయ్య గారు దాన్ని తీసుకుపోయేటోళ్ళు. అమ్మగారిని కొట్టాలా? ఎందుకంటే వాడి మీద విరుచుకుపడతారు. వాడు చెప్పిందే నిజం. ఏమిటా నిజం? ఇక మీదట వాదనలు అనవసరం. ఈ క్షణమే నా కొడుకుని కోడల్ని నేను చూడాలి. అలాగే చూద్దుకాని, నువ్వు ఆవేశపడకు. మళ్ళీ నీ గుండె రేపు వచ్చిందంటే ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే అదే జరుగుతుంది. ముందు పదండి. అలాగే నేను తీసుకెళ్తాను, నువ్వు ఆవేశపడకు. ఒరే అదయ్య, ప్రయాణానికి ఏర్పచ్చు. ఎవరు ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? దొడ్డుగుమని తెరిచింది దూరాను గురు. గురునా? అవును. సరే, నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఇల్లు ఎవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగని కాదు. మరి దొరసానా? అవును, నేను దొరసాండే. దొంగనే అయ్యుంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించడంలా. ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంటు. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే ఏంటి ఈ మల్లెపూలు ఏంటి? అక్కడున్నాయి, వాడిపోతాయేమో పెట్టుకున్నారు. ఏంటట పెద్ద తీసుకో, ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. మల్లెపూలు పెద్ద మగాళ్ళ నేను ఎన్నిసార్లు చెప్పినా వేరేంటి? తీసుకో. మురళి, వాడగూడను సమయంలో వచ్చినట్టున్నాం. అలాగే ఉంది. అమ్మా అమ్మా, మావయ్య కాస్త తలుపులు వేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ అంత తొందర పనికిరాదు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటో అలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. మాట్లాడమ్మా.
మురళి నువ్వు బాగా మారిపోయావురా, చిక్కిపోయావురా. ఏమండి మన మురళి చిక్కిపోయాడు కదా. అత్తయ్య అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య ఏం వినయం, ఏం విధేయత, ఏమి ఇది బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మావయ్య కూతురేమిటి? మీరేం మనసులో మార్చనక్కర్లేదు, నా కోడలు. అమ్మా మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా? అత్తకి కొడుకు, మావకి అల్లుడా? అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య మావయ్య ఇంకా ఎక్కడ నుంచున్నారా? ఏమిటండి అత్తయ్య మావయ్య రాక ఇంటికి వస్తే అలా నుంచొని చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండి అత్తయ్య, రండి మావయ్య, రండి అత్తయ్య, రండి. అత్తయ్య నీళ్ళు చూడండి, ఈ వేడి చాలా, ఇంకొంచెం తన్నీళ్ళు పైన. చాలమ్మా. అలాగే త్వరగా రండి. మావయ్య గారు, మావయ్య గారు మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేకపోతే పాలు తాగుతారా? కాఫీయేనమ్మా. మీరు ఈ మాట అంటారని అత్తయ్య చెప్పింది. అదేం కుదరదు, పాలే తెస్తాను, తాగండి. అమ్మాయి నాకు పంచదార లేకుండానే తెస్తాను, మీకు షుగర్ కదా, అన్ని తెలుసుకున్నానండి. ఎంత ధైర్యం నీకు? నిజంగానే నువ్వు ఇంటి కోడలు అనుకుంటున్నావా? రెచ్చిపోతున్నావు. నేనేం అనుకోవడం లేదు, వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే తప్ప నువ్వు చెప్పచ్చుగా. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? నువ్వు కాదని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? మా అమ్మ మనస్తత్వం నీకు తెలియదు. పైగా వాళ్ళు వచ్చేసరికి నీ ఒంటి మీద చీరలేదు. ఆ స్థితిలో వాళ్ళిద్దరు మనల్ని చూశాక నేను నమ్మరని నేను ఊరుకున్నాను. ఊరుకున్నావు సరే, ఇలా కోడలాగా ఎగబడిపోతున్నావేంటి? నేనే ఎగబట్టలేదు, వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతారు. అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏదో వంక పెట్టి మా అమ్మను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. అంతవరకు ఇక్కడే తగలబడు. లేకపోతే ఆవిడ నా మీద 66 అనుమానాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ గుండెల మీదకి తెచ్చుకుంటుంది. అవును గాని ఇంతకీ నీ పెళ్ళమేమైంది గురు? లేచిపోయింది. ఆ వివరాలు కూడా నీకు చెప్పాలా? కొట్టాను. అదా సంగతి. అవును గాని ఇంత పెద్ద మగాళ్ళు వదిలేసి లేచిపోయిందంటే అదే వాడదబ్బా. కుర్రాడు మంచి వాటంగా ఉన్నాడు, ఓ చూపు చూసుకుందాం. నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అమ్మ ఎవరో నాకు తెలియదు మావయ్య. అయితే ఓ పని చేయి, ఈ పాటలు ఆవు తాడు తీసుకొచ్చి ఆ కొక్కానికి వెళ్ళండి. అటు పక్కన నువ్వు, ఇటు పక్కన ఊరేసుకుందాం. మావయ్య అది నీ పెళ్ళం కాదని మీ అమ్మకి తెలిసిందనుకో, ఈసారి అతకడానికి కూడా వీలు లేకుండా గుడ్డు పైలిపోతుంది. అది నా సెటప్ కాదు మావయ్య. అది నేను నమ్ముతాను రా, కానీ 1 కోటి మంది దేవతలు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి చెప్పినా మీ అమ్మ నమ్మదు. అయితే ఏం చేద్దాం? నేను ఐడియా చెప్తాను. ఆ పిల్లలు ఇప్పుడే బయటికి పంపించేస్తా. ఏడ్చినట్టుగా ఉంది. నీ పెళ్ళం ఎదురాని మీ అమ్మడికి ఏం సమాధానం చెప్తావురా? అవును, ఏం చెప్తాను? సరే ఓ పని చేద్దాం, నేనే ఏదో వంక చెప్పి మీ అమ్మను బండి మీద రేపే మనూరు తీసుకుపోతాను. ఈ లోపుగా దాన్ని తరివేసి నీ అసలు భార్యను తెచ్చుకో. దాని ఆరోగ్యం పూర్తిగా కుదురుపెట్టిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెబుదాం. అంటే అప్పటిదాకా దీన్ని నా పెళ్ళంగా సరిపెట్టుకోవడం కాదు, మీ అమ్మ ఊరెళ్ళే వరకు దీన్ని ఎక్కడికి పారిపోకుండా పండుకో. ఇక చాలేమ్మా, చాలా పొద్దుపోయింది. అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు. పర్లేదత్తయ్య, నేను మీ దగ్గర పడుకుంటాను. నా దగ్గర పడుకోవడం ఏంటి? పడుకోనివే, నీ దగ్గరే ఉండాలని ముచ్చట పడుతుంది. అయ్యో రామ, నా దగ్గర పడుకోవడం ముచ్చటేమిటండి? అబ్బా, రేపో మాపో మనం ఊరెళ్ళిపోతామా? ఆ తర్వాత ఎలాగో ముగ్గురు దగ్గరగా ఉంటుంది. ఉన్న ఈ ఒక్కరోజు నీకు సేవ చేయాలని ముచ్చట పడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవే. ఓహో అదే, పిచ్చి పిల్ల, నీ ఇష్టం అమ్మా. ఊరికెళ్ళిపోతారా? ఎక్కడికి వెళతారు? నేను చూస్తా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన 3 పొమ్మలు 6 కాయలు కాయ.
కాలాల పాటు చల్లగా ఉండమ్మా. నాకు అది కూడానా? అదేమిటమ్మాయి? మీ అబ్బాయి మరో 3 ఏళ్ల దాకా మనం జాలీగా ఉందాం, ఇప్పుడప్పుడు అలాంటిదే వద్దు అంటున్నారు అత్తయ్య. కుర్రవెధవా, ఇలాంటి విషయాలన్నీ వాడికేం తెలుసు? ఏ వయసులో తీరవలసిన అష్టముచ్చట ఆ వయసులో తీరితేనే అందం. అమ్మాయి, నీ ప్రయత్నాలు ఏవి మనకు. ఆ వెధవకి 4 చివట్లు పెట్టాను. అయ్యో, నేను అడగడత్తయ్య. ఏమ్మా? సరదాకైనా సరే నేను భరించలేను. వాడంటే నీకెంత ప్రేమే. నా తల్లి, నా తల్లి. విశాల, రైలు టైం అవుతుంది, త్వరగా రెడీ కావాలి. వస్తున్నానండి. ఇంకాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగ పిల్లలు ఇంట్లోంచి బయట తరిమి ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించమ్మయ్యా. నా మీద నీకేదో కోపం ఉంది అత్తయ్య. లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా? అదే మీ కన్ను కూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళ అత్తయ్య. ఏమిటి నువ్వు రావా? నేను రాను. ఇదిగో విశాల, విశాల, విశాల. అరే, నేను రానంటే కళ్ళు గడ్డ పట్టుకుని బతుకులాడతారేంటండి? నా మాట విను, నువ్వు తప్పకుండా రావాలి. నేను రానండి. రాకపోతే ఎలా కుదురుతుంది? అవతల మన ఊళ్ళో పొలం, పుట్ర, గొడ్డు, గోద ఇవన్నీ ఏం కావాలి? ఏమైనా చేసుకోండి. నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను. దేవుడి దిగొచ్చి చెప్పినా సరే నా మనసులో ఏదైనా పడితే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. ఊరికి నస పెట్టక నన్ను వదిలేయండి. దివ్యా, దివ్యా, అమ్మ ఊరికి వెళ్లకుండా సడన్ గా ఆగిపోయిందేమిటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి? మీ ఇష్టం అన్నాను. అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. అయ్యగారు, అయ్యగారు, దండాలి బాధ్యత. ఇదేమిట్రా ఇల్లు వాదులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనని చిన్నమ్మగారిని చూడొచ్చునని గట్టనే నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు, దండాలు చిన్నమ్మగారు. నా గురించి నీకెట్లరక? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే, భోంచేద్దు గంట. ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే. వస్తాను కదా మళ్ళా, గంటనే వస్తా. అమ్మ దీంతో వచ్చి రాగానే వీణి కూడా బుట్టలో వేసుకున్నాడు. అత్తయ్య, పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏయ్ ఆగు. ఎవరితవే నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నేను నా కొడుకు పెళ్ళానివేనా? అవును అవును. ఇలారా కూర్చో. అటువైపు తిరుగు. పాల గ్లాస్ తీసుకుని అబ్బాయి గదికి వెళ్ళి పడుకో. వద్దయ్య, నేను మీతోనే ఇక్కడే పడుకుంటాను. అయ్యో రామా, నా గదిలో పడుకోవడానికి నిన్ను వాడి పెళ్లి చేసుకుంది. నన్నేం పిల్లెత్తుకుపోదు కానీ నాకు తోడు మీ మామయ్య ఉన్నారు. నువ్వు పద. వద్దయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. నీ చీర, నీ బాలకు, అసలు నిన్నెలా పంపించాలో నాకు తెలుసు. నువ్వు పద. వద్దయ్య, అత్తయ్య వద్దు ప్లీజ్. ఇప్పుడు పద. పద. ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు, మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద? నాకు అసలే చలి, నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ, ఇద్దరికి ఆ మంచు సరిపోదా? ఆహా, సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుందావనా? మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు. కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? మంచం మీద పడుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దోసి మక్కలు లేదంట. పోయి నుంచి పా. దివ్యా, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తూ? నోరు మూసుకుని నా మంచం మీద పడుకో. పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య.
ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయవేయండి. దివ్యా, అబ్బా, మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా? వెళ్ళిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. మీరు పడుకోండి. అలాగే. పిచ్చి పిల్ల. బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? చలేస్తుందా? రా, నా పక్కన చేరిపో. దొర్లుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. వచ్చి ఇచ్చానంటే తిక్క గిక్క తగ్గేనమ్ము. అందాలన్నీ బంధాలైతే హద్దు పద్దు చూడడి వీడు.
అదేంటి రాత్రంతా వదిలిపెట్టి ఉదయాన్నే పట్టుకున్నారు? మరెవరనుకున్నారు? లేచిపోయిన మీ పెళ్ళ వచ్చి కాఫీ తెచ్చింది అనుకున్నారా? అలా మీరికి ఎక్కేస్తావే రోడ్ రోలరా? పరుపులా మెత్తగా ఉన్నావని. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా శీలం చెడగొట్టుకో. అసలు ఎవరితో నువ్వు? ఇంకోసారి అలర్ట్ చేసావంటే నేను వెళ్ళిపోతాను. ఆ వెళ్ళు, పేడ వదిలిపోతుంది. కట్టుకున్న భార్య నీ కంటికి పీడలా కనిపిస్తుందట్రా? నిన్నింత పద్ధతిగా పెంచింది కట్టుకున్న పెళ్ళాన్ని హింసించడానికా? అయిన వాళ్ళని ఆస్తిపాస్తులన్నింటినీ వదులుకుని ఆడపిల్ల అత్తింటికొచ్చేది మన ఆదరణ అభిమానం కోసం. అవి ఇవ్వకపోగా దాని ఒక ఈగలాగా దోలాగా చూస్తావా? ఇదేనా నీ చూస్తారు? ఆవేశపడకమ్మా, టాబ్లెట్ వేసుకుని ఇంకా ఎందుకు నాకు మందులు? నీ అవకతవకల సంసారం చూడటానికా? ఇప్పుడు ఏమైందమ్మా? భార్యాభర్తలు అన్నాక చిలిపి గొడవలు రాకుండా ఉంటాయా? అవునమ్మా, ఇలా చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతావు ఎందుకు? డాక్టర్ గారు ఏం చెప్పారు? మాత్రలు వేసుకుని కదా. పద పద పదమ్మా, పద పద. ఓయ్ ఏంటి ఇందాకేదో పీడన్నావు, వెళ్ళిపోమన్నావు? వెళ్ళిపోనా? నువ్వు పీడ కాదు తల్లి, నా నెత్తి మీద దేవతవి. ఇక్కడే ఉండిపో, కొట్టానంటే. దీన్ని ఏమైనా తిట్టినా బయటికి పంపించాలని చూసినా అమ్మ ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు ఎలా? అంతా నా కర్మ. ఎవరు నువ్వా? నువ్వా? ఇంటి నుంచేనా? ఇంటి నుంచా? అంకుల్ ఎలా ఉన్నారా? రేపా? రోజా రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పి విను రోజా, నా మాట విను రోజా. నేను వినను. అదెవరితో మన ఇంట్లోకి రావడం ఏమిటి? దాన్ని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి? ఈ కాసి మధ్యలో కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అయ్యా బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు. మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపో. 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కూరని పొరుగురులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం పాసిబుల్? అయితే ఓ పంచి 4-5 రోజులు ఇదే హోటల్ ఉండిపో. కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండమంటారా? రోజా, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది. అంత మాట అనకండి. అయితే నేను చెప్పినట్టు విను. కాదు, నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. ఏమిటది? ఆ పిల్ల మీకు ఏ మందో మాకో పెట్టకుండా, ఏ మత్తు మందు వచ్చి మంచం ఎక్కకుండా మీ పక్కనే ఉంటే అన్ని పనులు చూసుకుంటానండి. ఏంటి పక్క నుండి చూసుకుంటావా? ఎలా? మీ భారీగా కాదులేండి, మన ఇంట్లో పని మనిషిగా. రోజా, నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా? 5 రోజులే కదండి, ఆ తర్వాత ఏటో దాన్ని తన్ని తరివేస్తారుగా. నేను పని మనిషిగా చేసేది నా ఇంట్లో నా వాళ్ళ కోసమే కదండి. రోజా, నువ్వు ఎంత మంచిదానివి రోజా, మై స్వీట్ రోజా. ఏమిటో ఈ పట్నవాసాలు? పని మనుషులు కూడా నెల తరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు. పని మనిషి ఈ రోజు వచ్చేస్తానంది మావయ్య. ఆ పని మనిషి అందరిలాంటిది కాదు, చాలా మంచిది. అవును, ఈ పాటికి వచ్చేసిండాలే. ఏమైంది? ఏమిటండి, ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు. ఏం చెప్పంటావు? అంట్లు తోట దగ్గర నుంచి అన్ని పనులు తన పెళ్ళమే చేస్తున్నట, అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్రత. ఇలాంటివన్నీ తమతో చెప్పరగా నన్ను ఊకే కట్టేస్తున్నాడు. అగో, ఎవరో దొరసనం వచ్చింది మన ఇంటికి. ఎవరు ఎవరు కావాలి? అదేనమ్మా, నేను చెప్పాగా ఇప్పుడు అప్పుడు దిగిపోతుంది మన పని మనిషి అని. గుండమని ఈఎంఐయే. ఈ అమ్మాయి పని మనిషా? అవునమ్మా. అలా కనిపించటం లేదే. అలా కనిపించట్లేదంటావేంటి? పట్నం పని మనుషులు అంటే మన ఊరు ఎల్లమ్మ పుల్లమ్మలాగా ఉంటారేంటి? అలాగే ఉంటారు. ఎంత పట్నం పని మనిషి అయితే మాత్రం ఆ చీర, ఆ నగలు, ఆ పువ్వులు, ఆ లిప్స్టిక్. అబ్బబ్బబ్బబ్బా, ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ప్రతి దానికి నగలు, చీరలు, పూలు తప్ప వేరే పనే లేదు. పాపం అమ్మాయి భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడు, కావలసినంత సంపాదిస్తున్నాడు, అక్కడి నుంచి పంపిస్తున్నాడు. నీకెలా తెలుసు? అవును అవును, నేనే చెప్పానమ్మా. ఈ పిల్ల వాళ్ళకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని. లేదండి, అన్ని పనులు చేస్తాను. ఇగో, నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే. నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని. ముందుగాల నాకు దండం పెట్టుకో. నోరు మూసుకుని పని అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు.
పనమ్మాయి గారా? అబ్బాబ్బా ఏదో తెలియక నోరు జరాలేవే. ఇలాంటప్పుడు కూడా పని మనిషి గారు అనక పని మనిషి అంటారేంటి? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మాయి, నీ మొగుడు నిన్ను దుబాయ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? అది నా మొగుడు అమ్మా దీని మొగుడు విడిచిపెట్టిండేమో. విడిచిపెట్టడం అంటే అదే మన ఇంట్లో విడిచిపెట్టాడన్నమాట. మన ఇంట్లో విడిచిపెట్టడం ఏమిట్రా? అదేనమ్మా, దీని మొగుడికి దీన్ని దుబాయ్ తీసుకెళ్ళడం కుదరలేదు, అందుకే నన్ను ఉంచుకోమన్నాడు. నిన్ను ఉంచుకోమన్నా ఏమిట్రా? అది కదమ్మా, చూడు నేను చాలా మంచివాడిని కాను, అందుకే నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడు. ఓహో అదా. చూసావా కదా తన భర్తను గుర్తు చేసేసరికి ఎలా ఏడుస్తుందో. శ్రీరామచంద్ర, అమ్మాయి నీ మూడు త్వరగా వచ్చేస్తాడు కానీ మా ఇంట్లో ఎడవకమ్మా. పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు. ఏతృత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయామాస సుప్రీతో రాఘవం ప్రైతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షం జపేదం. పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతుంటే దేశం మీద శ్రద్ధ పుట్టిందేమిటా అనుకున్నా. ఇందుక ఇదిగోండి ఆదిత్య హృదయం చదువుకోండి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నేను ఎక్కడ చదవగలను? కావాలంటే కృష్ణ కృష్ణ అంటానంతే. కృష్ణ కృష్ణ అంటారా? ఏ రామా రామా అనకూడదా? రాముడైతే ఏకపత్నివ్రతుడు, మీకు పనికిరాడు. కృష్ణుడైతే 16,000 నూరుగురు. అదే రవి రవదన్ నిరీక్ష రామం. ఏమిటి జాకెట్? ఎన్నిసార్లు చెప్పాలి? సరిగ్గా ఇస్త్రీ చేయడం తెలీదా? ఏం కావాలండి? నువ్వు ఎక్కడికి దూసిపోతున్నా? ఆయన పిలిస్తేను యాదయ్య లేడని. యాదయ్య లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు బాత్రూంలోకి? వాడి పెళ్ళం లేదు. అమ్మాయి దివెలు, అబ్బాయి బాత్రూమ్ లో కేకలేస్తున్నాడు చూడమ్మా. సోపది ఉందో లేదో చూడు, వీపుతావు. అబ్బా ఎందుకే అనవసరంగా వాడి మీద కేకలేస్తావు? నేను ఖాళీగా ఉన్నానుగా, వాడికి ఏం కావాలో నేను చూస్తాను. నువ్వు మీరు నేను ఎందుకండి? వాడికి పెళ్ళం లేదు. ఉంది, అది ఎక్కడో లోపల ఉంది కదా. పిలిచారా అత్తయ్య? అమ్మా బాత్రూమ్ లో వాడి కేకలేస్తున్నాడు, వీపు రుద్దాలేమో చూడు, వెళ్ళు. అలాగే అత్తయ్య. కుర్ర పిల్లని పనిలో పెట్టుకోవద్దంటే వినరు. వస్తే గోల గోల. ఏమిటి నువ్వు వచ్చావు? బయటికెళ్ళు బయటికెళ్ళు. అబ్బా బయటికి వెళ్తే మీ అత్తయ్య సర్వేస్తున్నారు, కాసేపు ఇక్కడే ఉంటాను. అక్కడే ఉండు, కానీ ఈ గదికి అవతల ఉండు. ఏ ఇదేమైనా లక్ష్మణ్ రేఖ? అంతే. బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేసావే? నీకెందుకే? మొగుడు పెళ్ళాల మధ్య 190 ఉంటాయి. అవన్నీ పని మనిషి నీకు చెప్పాలా? 190 ఉండొచ్చు. అవన్నీ పని మనిషికి చెప్పక్కర్లేదు. కానీ మీరిద్దరు మొగుడు పెళ్ళాలు కాదుగా? కాదని నీకు తెలుసా? నేను ఇంటి పని మనిషిని. అసలమ్మ గారెవరో నాకే తెలుసు. చెప్పవే, లోపల ఏం జరిగింది? స్నానం చేస్తున్నది ఆయన, తడిసింది నా బట్టలు. దాన్ని బట్టి తెలియడలా లోపల ఏం జరుగుతుందో? గట్టిగా కౌగులించుకున్నాడు, వెచ్చగా ముద్దు పెట్టుకున్నాడు. కౌగులించుకుంటేనే ఇక్కడ తడిసేది. దుబాయ్ మొగుతో కాపురం వెలగబెడుతున్నావుగా, ఆ మాత్రం తెలియదా? అంటే ఆయనతో కాపురం కూడా చేసేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నోరు ముసుకొని పని చేసుకోవే. ఎలా చేస్తావో నేను చూస్తాను. ఏంటో నువ్వు చూసేది? నీ కళ్ళెదురుగానే చేసి చూపిస్తారే. ఏమండి, ముందు ఈ పని మనిషిని తీసేయండి. ఈ పని మనిషిని తీసేయడానికి వీల్లేదు. ఏ ఎందుకంత భయం? ఇదేమన్నా మీరు తాళి కట్టిన పెళ్ళావా? అసలు మొగుడు పెళ్ళాలి యాక్టింగ్ అన్న తర్వాత మీద చెయ్యి వెయ్యాల్సి వస్తుంది, నడ్డి తోవాల్సి వస్తుంది, మంచం ఎక్కాల్సి వస్తుంది. మరి అసలు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గుతో నేనెంత చితికిపోతున్నాడో దీని వారికి ఏం తెలుసు? బాబోయ్, ఈ రాక్షస రాగడం నా వల్ల కాదా దేవుడా? నే వెళ్ళిపోతాను. అయ్యో దీని గొడవ నీకెందుకు? నువ్వు లోపలికి వెళ్ళు దివ్య. దివ్య అని మీరు ముద్దుగా పిలుస్తుంటే మీ అందమైన మొహం చూసి మీ మాట కాదని లేకపోతున్నాను. అందంగా ఉన్నాడని ఆయన మీద ఎగబట్టారా? అబ్బా అసలు దీని ఆవేశం, దీని తెగింపు చూస్తుంటే ఇది ఇంటి పరివేషం లేదు, మీ సెటప్ లా ఉంది. నేను సెటప్ లా? మీరిద్దరు అర్జెంట్ గా షటప్ అయిపోండి, లేకపోతే నిజంగానే ఒక సెటప్ పెట్టుకుని మీ ఇద్దరు తెగులు కుదురుస్తాను. వెళ్ళిపోండి. రోజా ఏమిటిది? బట్టలు సర్దుకుంటారేంటి? సర్దుకోక ఇక్కడే కూర్చొని మీరు చేస్తున్న కృష్ణలని చూస్తూ ఉంటారా? రోజా ప్లీజ్ నా మాట విను. నేను పని మనిషిని కానని అత్తయ్యతో చెప్పకూడదన్నారు, రాక్షసుడు చెప్పొచ్చుగా. ఇప్పుడు
అప్పుడే చెడుగుడు ఆడుతుంది. ఇంకా ఈ విషయం దానికి చెప్తే మన జుట్టు చేతులు పెట్టుకుని ఫుట్బాల్ ఆడేస్తుంది. అందుకే అమ్మ వెళ్లే వరకు ఈ విషయం దానికి చెప్పడానికి వీల్లేదు. అవును, ఈ లోపల మీరు దాంతో కారు కూడా చేరేస్తారు. అప్పుడు నా పని ఫినిష్. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. రోజా ప్లీజ్, రోజా ప్లీజ్, కాలు కాదు కదా, వేలు కూడా చాలు. ప్లీజ్ రోజా, నన్ను నమ్ము, వెళ్ళిపోకు ప్లీజ్. చేసేదంతా చేసేసి చేతులు మూతులు పట్టుకోవడం మీ మగాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎరా కత్తికి రెండు వైపులా పదన ఉందా? కత్తే తుప్పు పట్టేసింది మావయ్య, ఇక పదంతో పనే ఉంది. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. మీరు వెళ్ళక తప్పదా అంటే? ఎలాగమ్మా, రాయుడు గారంటే ఊరికి పెద్ద, మనకు చుట్టం కూడాను. కావు కదమ్మా, తప్పకుండా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ మావయ్య, ఆ రాయిని చంపేసి నన్ను బతికించావు. అది సరేరా, నేను వెళ్ళగానే దాన్ని ఫుట్బాల్ ఆడేస్తారు వేస్తా. ఏమండి పదండి, బస్సుకు టైం అవుతుంది. ఏమిటండి అలా నిలబడిపోయారు? అవతల రాయుడు గారి శవాన్ని ఎత్తేస్తారేమో. రండి. యాడికమ్మ బయలుదేరు, నా శకునం అంత మంచిది కాదు. మంచిదిగా పైన పర్వాలేదు, వెళ్ళిన తాముహూర్తానికే. రాయుడు గారి కోసమా? అసలైన సావలే. ఏమిటి, రాయుడు గారు చనిపోలేదా? లే, ఇందాక పెద్ద పదాలు కనపడిండు. దయ్యం అనుకున్నా. రాయుడయ్యా నువ్వు సావలేదా అని అడిగినా. నేను సచ్చినని ఏ గాడిద కొడుకురా చెప్పిండు అని అడిగిండు. యాది మరిచిన అయ్యా అయ్యా మరి గా వంగ తోట ఇంకమ్మా అడిగిందని చెప్పిందంట. రాయుడు గారు చెప్పమన్నారు. నాకేం తెలీదు, నీ మీద ఒట్టు. రాయుడు చనిపోయాడని ఎవరో చెప్తాను, నేను చెప్పాను. లోపలికి రండి, నిజం నేను చెప్తాను. అమ్మగారు మంచిగా అయ్యో, నెక్లెస్ ఇక్కడే పెట్టాను. ఏమైంది? నిన్నే మాట్లాడవే. ఏంటి నెక్లెస్ పోయిందని నేను వెతుకుతుంటే చూసి కూడా ఏంటని అడుగుతావే? నువ్వేం వెతుకుతున్నావో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచావు నెక్లెస్? అయ్యో ఏంటి, ఏమైంది? ఈవిడ గారు ఇక్కడే ఉంది కదా అని నెక్లెస్ తీసి అక్కడ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మాయమైపోయింది. ఓహో, మాయమైంది ఈ నెక్లెస్ కదా? అయ్యో, ఇది మీ చేతికి ఎలా వచ్చిందండి? నువ్వు వెళ్ళు, వెళ్ళు. నువ్వు దాచిన చోటే దొరికింది. రోజాని బయటికి పంపించేయాలని అనవసరమైన ప్లాన్లు వేయకు. మీరు మాత్రం దాన్ని ఇక్కడే ఉంచుకోవడానికి ఇట్లా ప్లాన్లు ఉంచుకోవడం పెట్టుకోవడం అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాక్కో. అదెవరో తెలుసా? బాబు మురళి, ఎందుకు అలా కేకలేస్తున్నావు? చూడండి అత్తయ్య, నాకు ఒక మంచి చీర కొని పెట్టమంటే అలా తిడుతున్నారు. ఏమిట్రా, మోసపడి అతలే చీర అడిగితే పెళ్ళా ముచ్చట తీర్చడం కూడా చేత కాదు. వెళ్ళి అతలకి. అమ్మా దివ్య, నీకెన్ని చీరలు కావాలో ఇవ్వాలే ఇప్పుడే కొని పెడతాను, సరేనా? అబ్బా, మా మంచి అత్తయ్య. ఏది ఆ చీరకి బ్లూ చీర? అది కూడా బాగుంది కదా అత్తయ్య? నీకు ఈ రంగు బాగుంటుంది అత్తయ్య. నాకెందుకమ్మా, నువ్వు తీసుకో. నాకా? ఇప్పటికే 10 చీరలు తీశారు, ఇక చాలండి అత్తయ్య. సరే నీ ఇష్టం. టవల్స్ చాలా బాగున్నాయి. ఆ చీరద్దు. అబ్బా వద్దు. చెట్లు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. చూడు, బోల్డ్ అని చీరలు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అవి ఇవి కలిసి బోల్డ్ అని చీరలు అయిపోతే ఇక చాలు పదండి. బుజ్జి, ఆ రంగు దివ్య కుద్దనుకుంటా. ఉన్నదే ఎందుకురా? దివ్య కాదమ్మా, రోజాకి. ఏది ఆ పని పిల్లక? ఆమె మొగుడు దుబాయ్ లో ఉన్నాడు కదా, పాపం దానికి ఎవరు కొనిస్తారు, అందుకే కొన్నాను. ఇది ప్యాక్ చేయవయ్యా, ప్యాక్ చేయి. దాని మొగుడు దుబాయ్ లో ఉంటే వీడి చీరలు కొంటాడా? ఎందుకు నా మీద పడతావు? సారీ. సారీ ఏంటి సారీ, కావాల మీద పడి. ఏమండి, ఏమండి, మీరు ఒకటి గమనించారా? ఏమిటది? మన మురళి దివ్య భార్యాభర్తలా లేరు. అవును, మీరు కూడా గమనించారా? ఏమన్నావు? ఎందుకు లేదు? ఎక్కడున్నారండి? దాని కాలు తగిలినా చేయి తగిలినా వీడు విరుచుకుపడిపోతున్నాడు. అసలు వీళ్ళిద్దరికీ పొసగట్లేదేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇలా వదిలేస్తే వీళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది పగలు విడాకులు పుచ్చుకోవడం, రాత్రి అయ్యేసరికి తవలు పగలు పుచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతే, నువ్వేం కంగారు పడకు. ఆ పడక గదిలోనైనా ఆకువక్కలా కలిసిపోతున్నారు, లేక అక్కడ కూడా కొట్టుకు తెస్తున్నారు. ఇవాళ చూడాలి. చిచ్చి ఉరికే, వాళ్ళ గదిలోకి మనం వెళ్తే బాగుంటుంది. ఏ
మన కొడుకు మన కోడలు చూస్తే తప్పేమిటి? ఇవాళ రాత్రికే తేల్చేయాలి. కదా నువ్వు ఇక్కడున్నావా? నేను నీకు చూసి వస్తున్నాను. ఏం చేయను మావయ్య, దాని దెబ్బకు తట్టుకోలేక నిమిషానికి జాగా మారుస్తున్నాను. రాత్రికి ఇంకో దెబ్బ ఉంది, దాన్ని తట్టుకోవాలి. డిఓ ఇన్స్ట్రక్షన్ జాగ్రత్త. మీ అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా అనుమానం రాకూడదు. నేను వస్తాను. ఏమిటి మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లోంచి ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో పంపించుండేవాడిని. అవకాశం లేకనే కదా. సరే, ఈ రాత్రికి మంచి చీర కట్టుకో. మరిద్దరికి శోభనమా? మాయా, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమిటత్తయ్యా అంత డల్గా ఉన్నారు? కళ్ళు మండిపోతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. రాత్రంతా నిద్ర లేదమ్మా. మీకు నిద్ర లేదా? తను నిద్రపోకపోతే బాగుపోయింది, నాకు కూడా నిద్ర లేకుండా చేసింది. ఏంటి? అవును, రాత్రి తెల్లవారులు నా చేత నల్లులు చంపిస్తూ కూర్చోబెట్టింది. ఏంటో బుద్ధి, కలిపేమైనా చేసిందా? అవునమ్మా, నలతగా ఉంది. అయ్యో, ఏంటి నువ్వు చేసిన పని? దానికి అనుమానిస్తాను. పాపవాడికైనా జ్వరం వచ్చిందేమోనని ఇలా చేయొచ్చు. ఇలా తాకి చూస్తుందా? ఇతరుల కష్టాలే తన కష్టాలుగా భావించే మంచి మనసున్న మనకు మనకో ఏంటండి? ఏంటో బుద్ధి, ఏమిటో నాన్న? ఏమండి, ఏమిటండి ఇది? ఏమండి, మన అబ్బాయి తుమ్మినప్పుడే ఆ పని పిల్ల కూడా తుమ్ముతోంది ఏమిటి? అది కూడా వర్షంలో తడిచింది. నీకెలా తెలుసు? తడిచిందేమో అనుకుంటున్నాను. అయినా నీకు ఇంటికి అనుమానం వచ్చింది. ఏ పని పిల్లతో పాటు నీ పైలా పచ్చేసి కొడుకు కూడా ఒకేసారి రొంప పట్టకూడదా? ఒకవేళ పట్టింది అనుకో, అందుకే పట్టింది అనుకోవాలా? అవునమ్మా, ఊరంతా ఒకటే జలుబులు, దగ్గులు, తుమ్ములు. వాడు అనుభవం చెప్తున్నా. అంతేనంటారా? అవునమ్మా. ఒరే, నువ్వు చెప్తే నమ్ముతాను రా నాయన. నాకు మీ నాన్నగారి బుద్ధులు నీకెక్కడొస్తాయనని అంతేనే, ఊరు మంగళ మీద పడినట్టు నువ్వు నా మీద పడతావు. ఇదిగో కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏది మళ్ళీ వచ్చినావు? గాడ మిరపకాయలు వచ్చినావు, ఇక్కడ చెట్లు ఒకరికి వచ్చినావా? ఒక్కటం కాదురా, నిన్ను కింద పడేసి ధనియాలు నలిపిన నలిపేస్తా. అవ్వాల ఆ ఇల్లు నీది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మరిగావు. ఈ ఇల్లు ఇవాళ నాది. ఈ ఇంట్లో ఉన్నది ఎవరనుకుంటున్నా? ఎవరు? నా కూతురు, నా అల్లుడు. అయితే తమరు చిన్నమ్మ గారు నాయనగారు అనమాట. సార్ తప్పైంది సార్, నీ కాలు ముక్కని బాధ్యత. ఆ రోజు నువ్వు ఏమన్నావు నాన్న? ఏమన్నా సారు? నా చెప్పులో నీ ముళ్ళు కలెడతానంటావా? నా చేతులు తాన్ని చెప్పులు తుడుస్తా. గట్టనే ఎట్టా ఉందిరా? పోలీసు వాళ్ళని కొడుతుంది చెండలుగా. కరెక్ట్ గా కనిపెట్టావురా. థ్యాంక్స్. మళ్ళా దొరక్కపోతావు, గప్పుడు చెప్తలే నీ పని. ఏంటమ్మా ఇది? లాఠీ కర్రలా ఉండేదానివి ఇలా చీపురు పుల్ల అయిపోయావుటి? అది కాదు నాన్న. వస్తున్నారా బాబా? బాగున్నారా? మీరు బాగున్నారా? రండి రండి. మీకేదో దోమ కుట్టి బోతకాలు రాబోయిందట, వచ్చేసిందా? తగ్గిపోయింది. కూర్చోండి. అవును, మీకేదో కొలెస్ట్రాల్ బాగా పెరిగి గుండెపోటు వచ్చింది అన్నారు. వచ్చింది, పోయింది. రామా, ఇక్కడ వచ్చి కూర్చో. ఉన్నాగా? అక్కర్లేండి. అయ్యో పాపం, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. పని మనిషిని కూతురు అనుకుంటాడేమిటి? పని మనిషా? బాగారు అబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకు రండి, ముందు రండి చెప్తాను. చూడండి, ఈ మధ్య ఆవిడికి కాస్త మతిస్థితం తప్పింది. కోడలనేమో పనిపిల్లగాను, పనిపిల్లనేమో కోడలుగాను పిలుస్తూ ప్రాణం తీసేస్తుంది అనుకోండి. అందుకని మీరు ఏమనుకోకుండా కాస్త సర్దుకుపోవాలి. అయ్యయ్యో పాపం, అలాగా? నాకు అలాంటిది ఏదో జరుగుతుందని అనుమానం వచ్చిందంట. మీరు ఎప్పుడో కనిపెట్టేసే ఉంటారు. అమ్మాయి, మీ నాన్నగారు వచ్చారు చూడు. చెప్పాడు కదండి, పని మనిషి ఏమో కోడలని పిలుస్తుందని. ఆవిడ తృప్తి కోసం ఆ అమ్మాయితో కాస్త మాట్లాడండి.
అమ్మాయి ఏంతో మాట్లాడుతుండు. అమ్మాయి ఎట్రా అమ్మా, ఏ ఊరి మీది? ఏమండి మీ బియ్యంకుడు మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నీకు తెలిసిందేగా విశాల, పాపం ఆయనకు ముందుగానే వేపకాయ ఎంత ఉంది ఉంది. భద్రాచలం వెళ్ళేసరికి అది కాస్త బండరాయింది. అదే కాబోలు పని మనిషితో సొంత కూతురులా ప్రేమగా మాట్లాడాడు. అలా చూడండి, సొంత కూతురుతో ఎంత ముభావంగా మాట్లాడుతున్నాడు. అక్కయ్య గారు, మరి అక్కయ్య గారు మీరు ఏమి బెంగపడద్దు. ఈ ఊరు గాలి చాలా మంచిది. మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, తగ్గిపోతుంది. మీరు కూడా మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, లేకపోతే ముదిరిపోతుంది. ముదిరిపోతే బడు దగ్గరికి రారు. అలాగే. ఉండమా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏమిటో అన్నయ్య గారు, ఈ కాలంలో పని మనుషులు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు చెవులు అప్పగించేస్తారు. అమ్మో, పిచ్చి బాగా ముదిరిపోయింది. బావగారు, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అనుకోవద్దు. అర్జెంట్ కోర్టు పని మీద వచ్చా. అక్కయ్య గారు మీరేమి బెంగపడద్దు. ఈసారి మళ్ళీ పని మీద వచ్చినప్పుడు 4 రోజులు ఉండి వెళ్తా. జాగ్రత్త, అసలే అమావాస్య దగ్గర పడుతుంది. పదండి పదండి. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు. అమ్మాయి దివ్య, కొత్తగా పెళ్ళైన దంపతుల అచ్చటా ముచ్చటా చూడాలంటే మా పల్లెటూళ్ళలోనే చూడాలి. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఒక్కరోజైనా ఉంటారా? అలా నెల దాటుతూ ఉంటుంది, ఇలా నెల తప్పుతూ ఉంటారు. ఆ ప్రేమలు అభిమానాలు ఈ పట్నం మనుషులకి ఎలా వస్తాయి? ఓహో, ప్రేమాభిమానాలంటే పెళ్ళైన నెలకే నెల తప్పటం అన్నమాట. కాకపోతే మరేమిట్రా, ఇదిగో ఇప్పుడు ఈ పని పిల్లల్ని తీసుకో చూద్దాం. దీని మొగుడు దుబాయ్లో ఉన్నాడా? దీని మానానికి ఇది ఇక్కడ పడి ఏడుస్తోందా? ఒకరినొకరు చూసుకుని నెలలు గడిచిపోయాయట. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా? నా బొంద. చూడమ్మాయి, నిన్నిలా ఒంటరిగా వదిలి దూరంగా ఉంటున్న ఆ మొగుడెవరో నాకు కనిపించాలి. వాడిని ఊతికి ఆవేసి ఇస్త్రీ చేసి పారేస్తాను. పొరపోయినట్టుంది. ఒరే, నిన్నెవరో తిట్టుకుంటున్నారా? విశాల, ఆ పిల్ల భర్త ఏ అవస్థలో ఉన్నాడో నీకేం తెలుస్తుంది? అవస్థలో ఉన్నాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అవును, ఎందుకు తీసుకోవాలి? మరి పాయింటే కదా. ఏంటమ్మాయి, ఏమైంది? ఏమిటో అత్తయ్య, 3-4 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. అన్నం కూడా సహించట్లేదు. పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉందత్తయ్య. నిజంగానా? అవునత్తయ్య. ఏమంటాయ్, మన ఇంట్లో త్వరలోనే ఒక ఉయ్యాల ఊగబోతోంది. అబ్బా, నువ్వెంత మంచి మాట చెప్పావే తల్లి. యాదో, ఒరేయ్ ఎక్కడ తెచ్చావురా? గుండమ్మా, నువ్వు ఉన్నావుగా, నువ్వు మార్కెట్కి వెళ్ళి పుల్ల మామిడికాయలు ఓ బుట్టెడు బట్ట. ఏమండి, మీరు మన ఊరెళ్ళి పాలర్ చేత ఓ బుట్టెడు ఉసిరికాయలు ఓ బస్తాడు చింతకాయలు వేసుకురండి. బాబు, నువ్వు వెళ్ళి లేడీ డాక్టర్ని తీసుకురారా. నువ్వేమిటి నిలబడే ఉన్నావా? అమ్మా, నువ్వు నిలబడకూడదు, కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు, దిగకూడదు, పడుకునే ఉండాలి. నన్ను తొందరగా నా అన్నమ్మని చేస్తున్నావా? పదమ్మా, పద పద. నిజంగానే రోజా, నాకేమీ తెలీదు. ప్రామిస్, నన్ను నమ్ము ప్లీజ్ రోజా, నన్ను నమ్ము రోజా. నిజం చెప్పు, తొందరపడ్డావా? భగవంతుడి సాక్షిగా నేను తొందరపడలేదు మావయ్య. మరి నువ్వు తొందరపడకపోతే అది పుల్ల పుల్లగా తినాలంటుందేంట్రా? నాకేం తెలీదు మావయ్య, నన్ను నమ్ము. సొంత పెళ్ళంతోనే తొందరపడడానికి టైం లేదు, ఇక వేరే వాళ్ళతో తొందరపడే టైం ఎక్కడుంది మావయ్య? రామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. రాక్షసి, లే లే లేవే. ఏంటండి? ఏమిటా, నువ్వు గర్భిణివా? అంటే ఏంటి గురు? నీకు కడుపు వచ్చిందా అని. ఓహో, అదా? అవును గురు, అందుకేగా వాంతులు చేస్తుంది. అర్థం కాలేదా? ఎలా వచ్చిందా కడుపు నీకు? వద్దునే, అత్తయ్య బాగా చేసి పెడితే శుభ్రంగా తిందామని. అమ్మని, కడుపుకి బాగా మెక్కడానికి ఇంత నీచమైన అబద్ధాలు చెప్తావా నిన్ను?
నోరెత్తామంటే గొంతు పిసికేస్తా. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోకు. ఏంటిది? కొంచెం ఓవర్గా చేశానా? మేనేజ్ చేద్దాంలే. అవును, అన్నయ్య ఈ వేళకి ఇక్కడ రావాల్సింది, ఇంకా రాలేదేమిట్రా? బహుశా జైలు నుంచి విడుదలై ఎక్కడికన్నా వెళ్ళాడేమో. అదిగో అన్నయ్య వచ్చేసాడు రా. ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? వాడు ఇక్కడే ఉన్నాడు అన్నయ్య, ఇంకా బదిలీ కాలేదు. ఇద్దరు అమ్మాయిలతో ముద్దుగా మోజులు తీర్చుకుంటూ భలే రెచ్చిపోతున్నారు అన్నయ్య. అమ్మాయిలేంట్రా? మిగతా విషయాలు తర్వాత చెప్తాను, లోపల పద. ఏ రోజా అమ్మా, నేను వెళ్ళొస్తా. సంత్రిడే, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? దివ్య, దివ్య, ఎక్కడ తెచ్చావు? వస్తున్నానత్తయ్య. ఏం చేస్తున్నావు లోపల? మీకు జ్యూస్ లేకపోయావు. ఏమైంది? ఏమైందేమిటి? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమైనా జరుగుతుంది. ఏం చేసిందో తెలుసా ఇది? ఏమే? ఏంటి నువ్వు చేసింది? దండాలమ్మ గారు. ఎవరయ్యా? ఏం కావాలి నీకు? పెళ్ళాం కావాలండి. ఏమిటి? పెళ్ళాం కావాలండి. పళ్ళు రాలు కొడతాను. ఇదే సంసారం నీళ్ళు అనుకున్నావా, సాని కొంపు అనుకున్నావా? తాగొచ్చావా? అదేంటమ్మా, ఫ్రెండ్స్ అని నమ్మి పెళ్ళాన్ని ఇక్కడే వదిలిపెట్టి దుబాయ్ పోతే నన్ను డబ్బులు పెడతారేంటమ్మా? ఆహా, పెళ్ళాన్ని పరాయింట్లో వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిన ప్రబుద్ధుడు నువ్వా నాయనా? అవునండి. ఆ మాట అన్నారు, సిగ్గులేదు? పెళ్ళాన్ని దేశం మీద వదిలేసి దేశంగా దేశం వెళ్ళి రూపాయలు పోగు చేసుకున్నావా? తప్పేనండి, అందుకే దాన్ని ఎంట తీసుకెళ్దామని వచ్చానండి. రక్షించావు. ఇప్పటికైనా నీ జ్ఞానోదయం అయింది. గుండమ్మా, గుండమ్మా రాయలా. అలా చేతిలా మొహం వేసుకుని నన్ను చూస్తావేంటి? ఎవరొచ్చారో చూడు. అయినా ఇలా చిక్కిపోయావేంటి? ఎవరు నువ్వు? ఓ నువ్వు చెప్పింటే దేశాన్ని రాలేకపోయాను కదా అని నన్నే నీ మొగుడిని కాదంటావటే? నువ్వెవరో కూడా నాకు తెలీదు. చెయ్యి వస్తే చంపేస్తాను. నీకు అలకలు మానవే. ఇదిగో నీకు పాస్పోర్ట్ తెచ్చా, ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళిపోదాంపా. నువ్వెవరు నేను రమ్మడానికి? నువ్వు నా మొగుడివి కాదు, నేను నీ పెళ్ళాన్ని కాదు. పోవాడికి. అర్థమైంది. రాగానే అమ్మగారు ఎందుకు తింటారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఎవరినో మరిగింటావు, అందుకే కట్టుకున్న మొగుడినే మొగుడు కాదు అంటున్నావు. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొత్త బుద్ధి అయిందన్న సామెత నీలాంటి వాడి వల్లే వచ్చుంటుంది. లేదత్తయ్య. నార్మల్ అత్త గిత్త అన్నావంటే నాలుగు తీరేస్తాను. వీడు నా మొగుడు కాదత్తయ్య. వీడు మొహం కూడా నేను చూడలేదత్తయ్య. తెలీదా? నీ మొగుడు దుబాయ్ లో ఉన్నాడని నువ్వేగా చెప్పావు? నేనేం చెప్పలేదు, ఆయనే చెప్పారు. ఆయన? ఆయన ఎవరే? ఆయన 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 మీ అబ్బాయి అండి. అమ్మో అమ్మో, చివరికంతా మావాడి మీదకి వస్తున్నావా? ఎంత బరితెగించావే? బరితెగించింది నేను కాదే, నువ్వు. నీ వల్ల ఇన్ని గొడవలు వస్తున్నాయి. ఏమిటి? ఏమిటి దాని వల్ల వచ్చింది? అయ్యో, మీకెలా చెప్పలత్తయ్యా? ఇది అసలు మీ కోడలే కాదు. ఓసి నేనెత్తి నిప్పులు కురవా? అంతవరకు వచ్చావన్నమాట. అమ్మో, చూసారా చూసారా అత్తయ్య? ఏమి, ఇది నా కోడలు కదా? ఇంకెవరా నా కోడలు? నేను చెప్పాను అత్తయ్య, ఇది సామాన్యురాలు కాదని. నేను కాదే, నువ్వే సామాన్యురాలు కాంది. దొంగ. ఆయన్ని అత్తమ్మని నువ్వే మోసం చేస్తున్నావు. అసలు వీడికి నీకు మధ్య ఏదో ఉంది. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. అమ్మో, దీని పిచ్చి బాగా మురిగిపోయింది. అలా చూస్తూ నిలబడతావేంటయ్యా? నాలుగు తన్ని లాక్కెళ్ళక. అత్తయ్యేమిటి అత్తయ్య? మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నావా? సమయానికి దాని మొగుడు వచ్చి తీసుకెళ్లాడు కాబట్టి బతికి బయటపడ్డాం. లేకుంటేనా అమ్మో పీడ విరగడైంది. పద. ఆగు. అబ్బా విశాల, అసలే హార్ట్ అటాక్ వచ్చిన మనిషివి. ఏమిటా కేకలు? నీ కోపానికి హడిలిపోతాడు వీడు. చేసే పాడు పనులని చేసి హడిలిపోవడం ఎందుకు? వీడికి మీ గుణాలు రాకూడదని 1000 దేవులకు మొక్కుకున్నాను. అయినా అన్ని మీ పాడుబుద్ధిలో వచ్చాయి. పరాయి వాడి పెళ్ళం వీడి కళ్ళకు పంచదార బిళ్ళలా కనిపిస్తోంది. అది కదమ్మా. ఏం మాట్లాడుకో, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళావు లోపలికి. గుండమ్మా, ఓ గాల్స్ మంచిలు తెచ్చిపెట్టు. ఓహో, గుండమ్మ నీళ్లు తెచ్చిస్తే గాని మీకు కూడా దాహం తీరదన్నమాట. ఇక ఆవిడ ఇంట్లోకి రాదు. ఏమిటి ఎలా చూస్తున్నారు? దుబాయ్ నుంచి దాని మొగుడు వచ్చి తీసుకుపోయాడు. ఏమిటో మనం అనేది? ఏ బాధగా ఉందా? దాని దుబాయ్ మొగుడు వచ్చి ఇన్నాళ్ళు నా పెళ్ళాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషమా అని దండం పెట్టి మరీ పెళ్ళాన్ని తీసుకుపోయాడు. దుబాయ్ మొగుడేమిటి, రావడం ఏమిటి, వాడు తీసుకెళ్ళిపోవడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏంటి అర్థం కాంది? అరాయి మగాడి పెళ్ళం దాని మొగుడు వదిలేసి నిన్నంటి పెట్టుకుని ఉండాలా? అవును, నన్ను అంటి పెట్టి కూర్చోవాలి. ఎందుకంటే నేను దాని మొగుడిని కనుక.
ఏమిటి పని మనిషి గుండమ్మ నీ పెళ్ళావా? మరి దివ్య? అదెవరో నీకు నాన్న చెప్తారు, విను. ఓ మై గాడ్! ఏమిటండి ఏమిటిదంతా? నేను లోపల తీసుకెళ్ళా. రావే! ఈ ఎడ్డ పెట్టుకుంటారా? యు ఆర్ అండర్ అరెస్ట్. లేదండి, నేను దొంగను కాను. మరేంటది? ఇది ఇది ఆంటీ, సారీ మేడం. మేడం కమాన్ రైట్, అదేవిడో చూపించు. కమాన్. ఇది దేవతలున్న ఫోటో. ఈ ఫోటో నాకు కావాలి, ప్లీజ్ ఇచ్చేయండి. ఎవరికి పుట్టానో ఎలా పెరిగానో నాకు తెలియదు, కానీ ఆడది పెరిగితే కష్టాలు పెరుగుతాయని మాత్రం తెలుసుకున్నాను. కంటపడ్డ ప్రతి మగాడి బారి నుండి నన్ను నేను కాపాడుకోవడానికి రౌడీజం, దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాను. అది తప్పు ఒప్ప ఎవరు నాకు చెప్పలేదు. నా అదృష్టం బాగుండి ఆ రోజు రౌడీలు తరుగుతుంటే ఈ గుళ్ళోకి వచ్చి పడ్డాను. వచ్చాక నేను పోగొట్టుకున్నదేమిటో అప్పుడు తెలుసుకున్నాను. ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత, అనుబంధం అన్నీ చవి చూశాను. ఈ 10 రోజుల్లో 10 జన్మలకు సరిపడా ఆనందం అనుభవించాను. కానీ మిమ్మల్ని ఇద్దరిని ఎంతో కష్టపెట్టాను. నన్ను క్షమించండి. అందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే. నన్ను అరెస్ట్ చేయండి. అలా చేయవలసి వస్తే నిన్నే కాదు, నన్ను కూడా అరెస్ట్ చేయాలి. అవును, కట్టుబాటు పేరుతో మీ అందరి స్వతంత్రాన్ని దొంగిలించాను. ఒక విధంగా నేను కూడా దొంగనే.
నా వాళ్ళందరూ నా కనుసన్నల్లో నా చెప్పు చేతుల్లో ఉంటేనే బాగుపడతారనుకున్నాను. నా అతి తెలివే ఇన్ని అనర్థాలకు దారి తీసింది. బాబు, నన్ను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని ఒకే జైల్లో వేరా. అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనురా. అమ్మా దివ్య, మురళి పెళ్లి మా చేతులతో చేయలేకపోయాం. కనీసం నీ పెళ్ళైనా మా చేతులతో చేసి సంతోషపడినాం. అత్తమావుల మాటని కాదనుకు దివ్య, ప్లీజ్. నువ్వు నన్ను క్షమించావు రోజా. క్షమించడం కాదు, థ్యాంక్స్ చెప్పాలి. నేను ఆయన భార్యనని తెలియక నా భర్త పరాయి ఆడదాని చేతిలో పడకూడదనే తప్పలతో నువ్వెంత ఇదైపోయావో నా కళ్ళారా చూశాను. ఆలోచించక దివ్య, మాతో ఉండిపో. అల్లుడు తండ్రిగా పోతున్నాడు. మా అల్లుడు తండ్రిగా పోతున్నాడు. అల్లుడు అల్లుడు కాదు, కొడుకు. నా కొడుకు తండ్రి కాబోతున్నాడు. ఇదన్నమాట అత్తకు కొడుకు మామ కల్లుడంటే. సమ్మదైంది కదా, ఇక క్షేమంగా పోయి లాభంగా మళ్ళా రండి. మీకు దండం పెడతా మీ బాంచను.